హాయ్. ఈరోజు మనము ఇంతకుముందు క్లాస్‌లో ఏం నేర్చుకున్నాము? గ్రిడ్ అనేది నేర్చుకున్నామనమాట. డిస్‌ప్లే గ్రిడ్, ఇన్‌లైన్ గ్రిడ్. ఓకేనా? ఈ రోజు వచ్చిందనేసి మనం ఏం నేర్చుకుంటాము? గ్రిడ్ టెంప్లేట్ అనమాట. గ్రిడ్ టెంప్లేట్ అంటే ఏమి? గ్రిడ్ టెంప్లేట్ రోసు, కాలమ్స్ తీసుకుంటామనమాట. మనము రోసు, కాలమ్స్ తీసుకొని మన వెబ్ పేజ్‌లో ఉన్నటువంటి కంటెంట్‌ని మనం ఏం చేస్తాము? డివైడ్ చేస్తామనమాట. డివైడ్ చేసిందనేసి మనకేమి చూపెడతామనమాట. ఏమేమి కావాలి? ఎలా తీసుకోవాలి కంటెంట్‌ని అనేసి. ఓకేనా? అది ఎందుకు యూజ్ అవుతుంది? ఏమి అనేది నేను ఒకసారి మీకు ఎగ్జాంపుల్ చేసి చూపెడతాను. మీకు ఈజీగా బాగా అర్థమవుతుందనమాట. ఫస్ట్ నేనేం చేస్తాను గ్రిడ్ టెంప్లేట్ గురించి చెప్తాను. ఆ తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తాము దాన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని మనము ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దాన్ని చేసి చూద్దామనమాట. ఎలా పనిచేస్తుంది ఏమి అనేసి. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను గ్రిడ్ టెంప్లేట్ అనేదేమి మనం ఇంతకుముందు ఏం చేసాము గ్రిడ్ కంటైనర్‌ని యూజ్ చేసామనమాట. సేమ్ అదే విధంగానే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాము ఇక్కడ మనము టెంప్లేట్ కాలమ్స్ రూల్స్ తీసుకుంటాం. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను గ్రిడ్ టెంప్లేట్ కాలమ్స్ అనేసి తీసుకుంటాను. ఇప్పుడు మనం ఏం చేద్దాము ఇక్కడ కంపైలర్‌కెళ్దాము. కంపైలర్‌లో ఇక్కడ వచ్చిందనేసి మనం ఏం చేసాము ఆటో కాలమ్స్ అంటే ఏమి? సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడొచ్చిందనేసి నేనేం చేస్తాను 100 పిక్సెల్స్ ఓకే. ఇప్పుడు ఇదేమి ఒకే కాలమ్ అయింది. నేను అలా కాకుండా మళ్ళీ 100 పిక్సెల్స్ అని పెట్టినా అంటే ఎన్ని కాలమ్స్ అవుతుంది? 2 కాలమ్స్ అవుతుంది. అదే విధంగా నేనేం చేస్తాను 100 పిక్సెల్స్ అని నేను పెట్టంగానే ఆటోమేటిక్‌గా అదేనిమి 3 కాలమ్స్ వచ్చింది. చూసారా? అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను ఆటోమేటిక్‌గా మళ్ళీ ఇంకేం చేస్తాను 100 పిక్సెల్స్ అని పెట్టంగానే ఆటోమేటిక్‌గా ఇది ఎన్ని కాలమ్స్ వచ్చింది? 4 కాలమ్స్ వచ్చిందన్నమాట. అలా కాకుండా నేను ఇక్కడ ఏం చేశాను ఇప్పుడు ఇదేమి పిక్సెల్స్‌లో తీసుకున్నాము. అలా కాకుండా నేనేం చేస్తాను ఇక్కడ చూడండి 20% నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తాను 30% అని తీసుకుంటాను. ఓకే. ఇది చూడండి ఫస్ట్‌దొచ్చిందనేసి మనకు ఏమైంది? ఫస్ట్‌దొచ్చిందని విడ్త్ అనేది తక్కువగా ఉంది. సెకండ్‌దొచ్చిందని దీనికంటే పెద్దదిగా ఉంది. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను 40% ఇటు చూడండి. ఇది ఫస్ట్ ఐటెమ్ కొంత చిన్నదిగా ఉంది. నెక్స్ట్ సెకండ్ ఐటెమ్ దానికంటే పెద్దది. నెక్స్ట్ థర్డ్ కాలమ్ దానికంటే పెద్దది. నేను ఈ విధంగా ఏం చేస్తాను కాలమ్స్‌ని తీసుకుంటాననమాట. అంటే దీనికంటే బెటర్‌గా. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ అర్థమైంది. పిక్సెల్స్ అర్థమైంది. పర్సెంటేజ్ అర్థమైంది. నెక్స్ట్ ఏమి ఫ్రాక్షన్ యూనిట్స్ తీసుకుందాం. ఫ్రాక్షన్ యూనిట్స్ అంటే ఏమి? ఇప్పుడు టెంప్లేట్ కాలమ్స్ 1 ఎఫ్ఆర్, 3 ఎఫ్ఆర్. ఇప్పుడు నేను ఇక్కడ మీకేం చేస్తాను? చేసి చూపెడతాను. మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం పెడతాను? 1 ఎఫ్ఆర్. ఓకే. 1 ఎఫ్ఆర్ పెట్టిన తర్వాత నేను ఇంకోటి ఏం చేస్తాను? ఇంకో కాలమ్ 2 ఎఫ్ఆర్ అని పెడతాను. ఇక్కడ చూడండి. 1 ఎఫ్ఆర్ అంటే ఆటోమేటిక్‌గా ఒకటే తీసుకుంది. ఇప్పుడు 2 ఎఫ్ఆర్ మిగతా లెంగ్త్‌ని పూర్తిగా తీసుకునింది. నేను మళ్ళీ ఏం చేస్తాను? మళ్ళీ 1 ఎఫ్ఆర్ అని పెడతాను. ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి. అంటే ఉన్నటువంటి లెంగ్త్‌ని ఇదేం చేస్తాంది ఆటోమేటిక్‌గా ఇదేం చేస్తాంది తీసుకుంటాందన్నమాట. అర్థమవుతుందా? ఇప్పుడు ఇది మీకు బాగా అర్థమైంది గదా! ఎలా తీసుకోవచ్చు ఏమి అనేసి. దీన్ని మనం ఏమంటాము టెంప్లేట్ కాలమ్స్ అంటామన్నమాట. నేను ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాను మీకు ఇప్పుడు టెంప్లేట్ కాలమ్స్ గురించే చెప్పాను. నేను అదే విధంగా మనం ఏం చేయొచ్చు టెంప్లేట్ రోస్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను దీని కిందనే నేను ఇక్కడ ఏం చేస్తాను గ్రిడ్ టెంప్లేట్ రోస్ అని పెడతాను. గ్రిడ్ టెంప్లేట్ రోస్ అని పెట్టినానంటే మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను కాలమ్స్‌ని తీసేసి ఇక్కడ రోస్ అని పెడతాను. మనకు ఎన్ని రోస్ కావాలి? ఇప్పుడు చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను? రోస్ అని పెట్టాను. రోస్ అని పెడతానంగానే మనకి ఇక్కడ అంత లేదు కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తాను? ఇప్పుడు చూడండి. నేను ఇక్కడ ఏం చేస్తాను? 1, 2 కాలమ్స్ తీసుకున్నాను. 2 కాలమ్స్‌లో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? ఆటో అని పెడతాను. ఆటోమేటిక్‌గా అదేం చేస్తుంది? మనకు ఉన్నటువంటి కంటెంట్‌ని ఆటోమేటిక్‌గా అన్ని రోల్లో తీసుకుంటుంది. 2 కాలమ్స్‌తో ఎన్ని రోస్ వస్తుందో అన్ని రోస్. ఇక్కడ గ్రిడ్ రోస్ అనేదేమి ఆటోమేటిక్‌గా తీసుకుంటుందన్నమాట. మన దగ్గర ఉన్నటువంటి కంటెంట్‌ని బేస్ చేసుకొని. అర్థమవుతుందా? అంటే ఇది మనకేం చేస్తుందిరా అంటే, మన దగ్గర ఎంతైతే కంటెంట్ ఉందో దాని ప్రకారం ఆటోమేటిక్‌గా ఇదేం చేస్తుంది, రోస్‌ని డిసైడ్ చేసుకుంటుందన్నమాట. మనం ఇక్కడ ఏం చేస్తాము, ఆటో అని పెడతాం. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఆటో అని పెడతాను. ఆటో అని పెడతానంగానే మనకి ఇక్కడ ఏం అర్థమవుతుందంటే, ఆటోమేటిక్‌గా ఇదేం చేస్తుంది, రోస్‌ని ఆటోమేటిక్‌గా తీసుకుంటుందన్నమాట. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, ఇప్పుడు 3 డిలీట్ చేస్తున్నాను. నేను 3 డిలీట్ చేసినప్పుడు ఇదేం చేస్తుంది, ఆటోమేటిక్‌గా ఏం చేస్తుంది, 2 ఐటెమ్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఆటోమేటిక్‌గా మూడోది వస్తుంది కింద. అలా కాకుండా నేను పేస్ట్ చేసిందనేసి ఇక్కడ చూడండి. ఇప్పుడు అదే నేనేం చేస్తాను, ఇప్పుడు 2 తీసేస్తాను. దీన్ని నేను డిలీట్ చేస్తాను. డిలీట్ చేస్తాను ఇంక 2 రోస్ తర్వాత ఆటోమేటిక్‌గా ఇదేం చేస్తుంది, తీసుకుంటాదనమాట. మళ్ళీ డిఫాల్ట్‌గా మనకు టెంప్లేట్ రోస్ అనేదేమి ఆటోమేటిక్‌గా తీసుకుంటుంది. ఓకేనా? దాన్ని మనమేమి సెపరేట్‌గా చేయాల్సిన పనుండదు. ఎందుకంటే మన కంటెంట్‌ని బట్టి ఆటోమేటిక్‌గా అదేం చేస్తుంది, తీసుకుంటుందనమాట. నేనిక్కడ ఏం చేస్తాను, దీన్ని నేనిప్పుడు ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి ఈ దీంట్లో వేసి చూస్తాను. మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తున్నాను, ఆటో అని కాకుండా నేనిక్కడ ఏం చేస్తాను, 1 ఎఫ్ఆర్, 2 ఎఫ్ నెక్స్ట్ 1 ఎఫ్ఆర్ 3 కాలమ్స్ తీసుకుంటున్నాను. 3 కాలమ్స్ తీసుకొని నేనేం చేస్తాను, సేవ్ చేశాను. నేనిప్పుడు ఇక్కడ ఏం చేస్తాను, పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడేమి ఇన్‌లైన్ గ్రిడ్ కదా! నేనిక్కడ ఏం చేస్తాను, గ్రిడ్ అని తీసుకున్నాను. గ్రిడ్ అని తీసుకొని నేనేం చేస్తాను, సేవ్ చేసి ఇప్పుడు నేనిక్కడ రిఫ్రెష్ చేస్తాను. రిఫ్రెష్ చేస్తే ఆటోమేటిక్‌గా వచ్చింది కదా! ఇప్పుడు చూడండి
మన కాలమ్స్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది? ఆటోమేటిక్‌గా ఇక్కడ చూసారా? అంటే 3 కాలమ్స్ తీసుకున్నాను. ఇప్పుడు అదే నేను ఇక్కడ వచ్చిందనేసి నేనేం చేస్తాను, ఆహ్, ఇంకో కాలమ్ తీసుకుంటాను. 2FR అనేసి. ఉన్నటువంటి దీన్ని మనం ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఉన్నటువంటి విడ్త్‌ని ఆటోమేటిక్‌గా ఈక్వల్ డిస్టెన్స్‌లో అది ఏం చేస్తుంది, డిస్టెన్స్ అనేది ఆటోమేటిక్‌గా పెంచుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆటోమేటిక్‌గా ఏమవుతుంది, దీన్నే మనం ఏమంటాము రెస్పాన్సివ్ అంటాం. ఇది చూడండి. ఆటోమేటిక్‌గా అదేం చేస్తుంది, వెబ్‌సైట్‌ని మనకు తగిన విధంగా మనకు అదేం చేస్తుందిరా అంటే స్క్రీన్ సైజ్‌కి తగినట్టు అదేం చేస్తుంది, అడ్జస్ట్ చేసుకుంటుందనమాట. మీకు అర్థం కావాలంటే నేనిప్పుడు ఇక్కడ ఏం చేస్తాను, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఇప్పుడు ఇక్కడ ఇదేమి ఐటెమ్ గదా! నేను అలా కాకుండా నేనిక్కడ ఏం చేస్తాను, ఇప్పుడు ఇక్కడ మామూలుగా మనం కంటెంట్‌ని తీసుకోవాలనుకో, ఇక్కడేం చేస్తాము, డివ్ క్లాస్ అని తీసుకుంటాము. ఇప్పుడు సెక్షన్ క్లాస్ గదా! సేమ్ అదే విధంగా ఇక్కడేం చేస్తాము, ఒక డివ్‌ని తీసుకుంటున్నాను సెక్షన్ లోపల. ఓకే. ఈ డివ్ వచ్చిందనేసి ఏముంటుంది, ఈ డివ్‌లో వచ్చిందని ఏముంటుందిరా అంటే మనకు పారాగ్రాఫ్ ఉంటుంది. అంటే ఒక పారాగ్రాఫ్‌ని తీసుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు నేను ఇంకో డివ్ తీసుకుంటాను. ఈ ఇంకో డివ్ గూడా మనకు ఏముంటుంది, ఒక ఇమేజ్ ఉంటుంది. అది ఎలా అనేది నేనిప్పుడు ఇక్కడ చేస్తున్నాను. మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తాను, పారాగ్రాఫ్ తీసుకున్నాను. మనకు మామూలుగా ఒక వెబ్‌సైట్‌లో వచ్చిందనేసి ఒక పారాగ్రాఫ్ అలా ఉండిందిరా అంటే దాన్ని మనం ఏ విధంగా చేయొచ్చు అనేసి. ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తాను, దీన్నే తీసుకుంటాను. ఓకే. ఈ పారాగ్రాఫ్ తీసుకున్నాను. ఈ పారాగ్రాఫ్ తీసుకొని నేనిక్కడ ఏం చేస్తున్నాను, పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసిందనేసి ఈ పారాగ్రాఫ్‌ని నేనేం చేస్తాను, క్లోజ్ చేస్తాను. ఓకే. ఈ క్లోజ్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నాను, మళ్ళీ నేనిక్కడ ఏం చేస్తున్నాను, ఇమేజ్ తీసుకుంటాను. ఓకే. ఇక్కడ నేనేం చేస్తాను, ఇమేజ్ తీసుకుంటాను. ఇమేజ్ సోర్స్ ఈక్వల్స్ టు ఓకేనా? ఇక్కడ నేనేం చేస్తానను, ఏదైనా ఒక ఇమేజ్ తీసుకొని దానికి ఇప్పుడు ఎన్ఎల్‌పి అనుకుందాం. ఇమేజెస్‌లోకి పోయినామంటే ఏదైనా ఒక ఇమేజ్ వస్తుంది కదా! ఇప్పుడు ఇక్కడేమి గీక్స్ ఆర్ గీక్స్. ఓకే. ఇప్పుడు ఇక్కడ నేనేం చేశాను, గీక్స్ ఆర్ గీక్స్‌కొచ్చాను. ఇప్పుడు ఇక్కడ ఈ ఇమేజ్ కదా మనకు కావాల్సింది. దీన్నేం చేస్తాను, కాపీ ఇమేజ్ అడ్రెస్ తీసుకుంటాను. కాపీ ఇమేజ్ అడ్రెస్ తీసుకొని నేను ఇక్కడ ఏం చేస్తాను, ఇమేజ్ సోర్స్‌లో వేస్తాను. ఓకేనా? ఇమేజ్ సోర్స్‌లో వేసిన తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇమేజ్‌కి హైట్, విడ్త్ నేను ఇక్కడ ఏం చేస్తాను, ఇమేజ్ ఓకే. ఇమేజ్‌కి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఎలిమెంట్ కదా! సో నేను ఇక్కడ ఏం చేస్తాను, విడ్త్ ఆటో అని పెడతాను. ఓకేనా? ఇప్పుడు నా దగ్గర ఏముంది, 2 ఉన్నాయన్నమాట. నేనిప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను, 2 కాలమ్స్ తీసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, సేవ్ చేస్తాను. సేవ్ చేసిన తర్వాత నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను, రిఫ్రెష్ చేస్తాను. ఇక్కడ చూడండి, మీకు బాగా అర్థం అవ్వడం కోసం నేను ఇక్కడ ఏం చేశాను, దీన్ని ఆటో అని పెట్టాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మామూలుగా ఇక్కడ ఏమొచ్చింది, టెక్స్ట్ వచ్చింది. ఇక్కడొచ్చిందనేసి ఇమేజ్ వచ్చింది. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, ఇమేజ్ విడ్త్ ఈక్వల్స్ టు ఆటో అని పెట్టాను. ఓకేనా? హైట్ వచ్చిందనేసి నేనేం చేస్తాను, 300 పిక్సెల్స్ అని పెడతాను. ఓకే. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేస్తున్నాను. ఇక్కడ ఇది చూడండి. హైట్ వచ్చిందనేసేమి 300 పిక్సెల్స్ చేశాను. ఇది రోస్. ఓకేనా? ఇప్పుడు నేను దీన్నేం చేస్తాను, బార్డర్ తీసేస్తాను రెడ్ అనేది. మనకిక్కడ బార్డర్ రెడ్ అని పెట్టాం గదా! నేను దీన్ని తీసేస్తున్నాను. తీసేసిన తర్వాత నేను సేవ్ చేస్తాను. సేవ్ చేసి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇక్కడ చూడండి బార్డర్ వెళ్ళిపోయిందన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఏమైంది, బార్డర్ అనేది వెళ్ళిపోయింది. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఎందుకు మనకు యూజ్ అవుతుందంటే మామూలుగా ఇక్కడేమి మన రెస్పాన్సివ్ వెబ్‌సైట్ మనం ఏదైనా ఒక వెబ్‌సైట్‌లో తీసుకుంటే ఇక్కడ ఇలా వస్తుంది. నేనిప్పుడు ఇక్కడ ఏం చేస్తాను, ఈ బార్డర్ కూడా తీసేస్తాను. మనకు బార్డర్ అవసరం లేదు. ఇది చూడండి. ఆటోమేటిక్‌గా ఏమవుతాంది, ఇది టెక్స్ట్, ఇమేజ్ అన్నమాట. మనకి ఏదైనా ఒక వెబ్‌సైట్ తీసుకుంటే ఈ విధంగా ఉంటుంది గదా! ఎందుకు మనకు గ్రిడ్ అనేది ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు చూడండి, ఈ ఆటోమేటిక్‌గా నేనేం చేస్తున్నాను, కాలమ్‌ని నేను ఇక్కడ స్క్రీన్ సైజ్ తగ్గే కొద్దీ ఇదేమవుతాంది, ఆటోమేటిక్‌గా నీకు టెక్స్ట్ అనేది ఏమవుతాంది పెరుగుతాంది చూసారా? చూడండి. 2 కాలమ్సే పెట్టాం కాబట్టి మనకిక్కడ ఏమవుతాంది, ఇది 2 కాలమ్స్‌లో ఆటోమేటిక్‌గా తీసుకుంటాంది. మనం రాసేటువంటి కోడ్ ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తాను, హైట్ కూడా ఆటో అని పెట్టినానురా అంటే ఇదేం చేస్తుంది, ఆటోమేటిక్‌గా హైట్ కూడా తీసుకుంటుందన్నమాట. ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తాను, 100% విడ్త్ అని పెడతాను. ఆటో అన్నా 100% విడ్త్ అన్నా మనకేమి సేము. ఇక్కడొచ్చిందనేసి నేనేం చేశాను, 2 కాలమ్స్ తీసుకున్నానన్నమాట. అదే నేనిప్పుడు ఇక్కడొచ్చిందనేసి నేనిక్కడ ఏం చేస్తాను, దీనికి 2FR అని పెడతాను. దీనికొచ్చిందనేసి ఏం పెడతాను, 1FR అని పెడతాను. ఇప్పుడు చూడండి, దీనికి సైజ్ ఎక్కువైపోతుంది. దీనికి ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. చూసారా? అర్థమైంది కదా! ఇప్పుడు మీకు ఇది బాగా అర్థమైంది కదా! చూడండి, ఆటోమేటిక్‌గా ఏమైంది, ఈ సైజ్ అనేది ఇది పెరిగిపోయింది. ఇదొచ్చేసింది. ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తున్నాను, చూడండి. అర్థమైందా? దానికి తగినట్టు ఏం చేస్తాంది, ఇచ్చేస్తాంది. మనం ఇంతకుముందు ఏం చేసాము, దీనికి ఇప్పుడు నేను అలా కాకుండా దీనికి నేనేం చేస్తాను, ఈక్వల్‌గా 1FR అని పెడతాను.
1FR అంటే 2 కాలమ్స్ అన్నమాట. రెండిటికి విడ్త్ అనేది సేమ్. ఇప్పుడు చూడండి రెండిటికి సేమ్ విడ్త్ వచ్చింది. ఇప్పుడు 2 ఏమవుతుంది తగ్గుతుంది చూడండి. 2 ఈక్వల్ విడ్త్ అన్నమాట. మనకు వెబ్ డిజైన్‌లో రెస్పాన్సివ్ అనేది ఎలా క్రియేట్ అవుతుందని ఇక్కడ చూడండి. మీకు బాగా అర్థమవుతుంది కదా! దీన్నే మనం ఏమంటాము రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అంటాం. స్క్రీన్ సైజ్‌కి తగినట్టు ఇదేం చేస్తుంది ఆటోమేటిక్‌గా కాలమ్స్ అనేది ఈ విధంగా చేసుకుంటుందన్నమాట. మనం దీనికి ఇంకా ఏం చేయొచ్చు, డెకరేషన్ చేసిందని ఇంకా బాగా నీట్‌గా వచ్చే విధంగా మనం ఏం చేసుకోవచ్చు, నీట్‌గా డిస్‌ప్లే చేసుకోవచ్చన్నమాట. ఇప్పుడు మీకు అర్థమైంది కదా! గ్రిడ్ టెంప్లేట్‌లో కాలమ్స్, రోస్ గురించి మనకు పర్టిక్యులర్‌గా ఎన్ని రోస్ కావాలో అన్ని రోస్ తీసుకోవచ్చన్నమాట. నెక్స్ట్ ఏమి రిపీట్ ఫంక్షన్. ఇక్కడ రిపీట్ ఫంక్షన్ అంటే ఏమి? ఇక్కడ చూడండి 4 అంటే ఏమి? 4 కాలమ్స్ ఒక్కొక్క దీనికి ఎంత? 1 ఎఫ్ఆర్ అన్నమాట. అంటే ఏమి? ఇప్పుడు నేను సపోజు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, దీనికొచ్చిందనేసి నేను ఇక్కడ ఏం చేశాను, ఇప్పుడు 4 కదా! నేను ఇక్కడ ఏం చేస్తాను, రిపీట్ ఫంక్షన్ అనే దీన్ని యూజ్ చేస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, రిపీట్ అని పెట్టి బ్రాకెట్స్ క్లోజ్ చేసి ఓకే. క్లోజ్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తాను, 2 అని పెడతాను. నెక్స్ట్ కామా ఇస్తాను. అంటే ఏమి ఇక్కడ 1 ఎఫ్ఆర్, 2 ఎఫ్ఆర్‌తో 2 కాలమ్స్ 3 అని పెడతాను. అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్‌గా ఇదేం చేస్తుంది, రిపీట్ చేస్తుందన్నమాట. అంటే 3 టైమ్స్ రిపీట్ చేస్తుంది. ఇప్పుడు నేను 2 టైమ్స్ అంటే 1 ఎఫ్ఆర్, 2 ఎఫ్ఆర్ విడ్త్‌తో కాలమ్స్‌తో ఇదేం చేస్తుంది రిపీట్ చేస్తుంది 3 టైమ్స్. అలా కాకుండా నాకు 2 టైమ్స్ చేయాలనుకోండి, 2 టైమ్స్ ఏం చేస్తుంది రిపీట్ చేస్తుంది. ఇప్పుడు విడ్త్ ఈక్వల్స్ టు మనకి ఇక్కడ ఎంత ఉంది, ఇప్పుడు ఇది సపోజ్ నేను ఇక్కడ ఏం చేస్తాను, ఇప్పుడు మీకు అర్థం కాదని నేను ఇక్కడ ఏం చేస్తాను దీంట్లో చేసి చూపెడతాను. ఇది వద్దులే మీకు ఆల్రెడీ చేసినాం కాబట్టి. ఇప్పుడు అలా కాకుండా నేను ఇప్పుడు ఇక్కడ మీకు చేసి చూపెడతాను. దీన్ని నేనేం చేస్తున్నాను కాపీ చేసుకుంటాను. ఈ కాపీ చేసుకున్న తర్వాత నేనేం చేస్తాను పేస్ట్ చేస్తాను. అప్పుడు మన దగ్గర ఇప్పుడు ఎన్నొచ్చాయి? ఇన్ని ఐటెమ్స్ వచ్చాయి. మనకు ఇక్కడ రిపీట్ అనేది నేను ఇక్కడ ఏం చేస్తున్నాను 2 కాలమ్స్‌ని తీసుకొని అది రిపీట్ అవుతుంది. అంటే 1 ఎఫ్ఆర్, 2 ఎఫ్ఆర్‌ని తీసుకొని ఆ విధంగా రిపీట్ చేస్తాంది. నేను అలా కాకుండా 3 తీసుకున్నాననుకో, అంటే 3 ఐటెమ్స్‌ని తీసుకుంటుందన్నమాట. అది 1 ఎఫ్ఆర్, 2 ఎఫ్ఆర్‌ని తీసుకుంటుంది. 1 ఎఫ్ఆర్, 2 ఎఫ్ఆర్‌తో అది ఎలా వస్తుందో అన్ని తీసుకుంటుందన్నమాట. రిపీటెడ్‌గా అదేం చేస్తుంది తీసుకుంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను 1 ఎఫ్ఆర్ అనేసి పెడతాను. అంటే 3 కాలమ్స్‌గా. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను 2గా పెడతాను. ఇక్కడ చూడండి. అంటే 2 కాలమ్స్‌లో డివైడ్ చేయమని. అంటే 2 రోస్‌లో డివైడ్ చేయమని 3 కాలమ్స్‌లో. అలా కాకుండా నేను ఇక్కడ ఏం చేస్తాను, అంటే ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి. అంటే క్రియేట్స్ 4 ఈక్వల్లీ సైజ్డ్ కాలమ్స్. రిపీట్ 3 2 ఎఫ్ఆర్ డిఫైన్స్ 6 స్టాక్స్. రిపీటింగ్ ద ప్యాటర్న్ 2 ఎఫ్ఆర్, 1 ఎఫ్ఆర్ 3 టైమ్స్. అంటే 2 కాలమ్స్‌ని 3 సార్లుగా అదేం చేస్తుంది డివైడ్ చేస్తుంది. 4 1 ఎఫ్ఆర్ అంటే 2 కాలమ్స్‌ని 3 టైమ్స్ డివైడ్ చేస్తుందన్నమాట. ఇక్కడ 1 ఎఫ్ఆర్ అంటే ఒక కాలమ్‌ని 4 టైమ్స్ ఈక్వల్ సైజ్‌లో డిఫైన్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇక్కడ 3 కాలమ్స్‌ని 3 టైమ్స్ ఇదేం చేస్తుంది డిఫైన్ చేస్తుంది. అలా కాకుండా 3 కాలమ్స్ 2 టైమ్స్ అన్నమాట. అంటే 3 2 6. 3 కాలమ్స్‌ని ఇదేం చేస్తుంది 2 టైమ్స్ రిపీట్ చేస్తుంది. ఒకే కాలమ్‌లో మనకెన్ని రావాలి 2 అంటే 3+3 ఆ విధంగా అన్నమాట. అలా కాకుండా నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను 2 అని పెట్టాను కదా! ఇప్పుడు నేనేం చేస్తాను 3 అని పెడతాను. అంటే 3 కాలమ్స్ మనకు 3 టైమ్స్ రావాలి. ఇప్పుడు అలా కాకుండా నేను ఇక్కడ ఏం చేస్తాను 3 కాలమ్స్ 2 కాలమ్స్ 3 టైమ్స్. ఓకేనా? ఇప్పుడు అలా కాకుండా నేను ఇక్కడ ఏం చేస్తాను 2 అని పెట్టినాననుకో 2 కాలమ్స్ 2 టైమ్స్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను 4 అని పెడతాను. 2 కాలమ్స్ మనకి ఎన్ని రావాలి 4 రావాలి. ఇప్పుడు చూడండి వచ్చిందా? 1 2 1 2 2 టైమ్స్ 1 2 1 2 అర్థమైందా? 4 టైమ్స్ వచ్చింది. అదే నేను 3 పెడితే 3 టైమ్స్ వస్తుంది. చూడండి 1 2 1 2 1 2 అర్థమైంది కదా! రిపీట్ ఫంక్షన్‌కి ఏ విధంగా పనిచేస్తుంది ఏమి అనేసి. దీన్ని బట్టిందనేసి మనం లేఅవుట్‌ని చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను ఎగ్జాంపుల్ మీకు చూపెట్టాను కదా! సేమ్ అంటే మనకు దీనికి కొంత మళ్ళీ ఏం చేస్తాము బ్యాక్‌గ్రౌండ్‌లో చేంజ్ చేసినాం అంటే మనకేం అర్థమవుతుంది. ఈ డిజైన్ అనేది అర్థమవుతుందన్నమాట. దానికి మన కంటెంట్‌ని ఏ విధంగా మనము చేయొచ్చు అనేసి. చూడండి ఎంత బాగా మనకు రెస్పాన్సివ్ అవుతుందో. అంటే విడ్త్, హైట్‌కి తగినట్టు ఇదేమవుతుంది చేంజ్ అవుతుందన్నమాట. అర్థమైంది కదా! మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే దయచేసి కామెంట్ చేయండి. నేను చెప్పే విధానం మీకు బాగా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.